సాహో సాయి మాధవ్ని అభినందించాలి. చాలా తెలుగు పదాలు మరుగున పడిపోయాయి. కొన్ని పదాలు రాయడమే మానేశాం. సినిమా విషయానికి వస్తే సినిమా లాంగ్వేజ్ అంటూ ఇంగ్లీష్, హిందీ, తమిళం ఇలా ఆల్ మిక్స్ చేసి ఒక వెరైటీ తెలుగును రాయడం ట్రెండ్గా మారిపోయింది. పంచ్ కోసం భాషను చిత్రవద చేయడం గమనిస్తూనే ఉన్నాము. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది రచయితలు కొన్ని స్వచ్ఛమైన తెలుగు పదాలు, కమ్మనైన నుడికారంను చెప్పాలనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటి జనరేషన్కి అర్థం అవడం కోసం దాన్ని ఇంగ్లీష్ అర్థం కూడా చెబుతూ ఉంటారు. త్రివిక్రమ్ సినిమాలో ఇది కనిపిస్తూ ఉంటుంది. యాదృచ్ఛికం, సాపథ్యం, ఐమోలు ఇలాంటి పదాలను వాడి అందులోనే హాస్యం పుట్టిస్తుంటారు ఆయన. ఈ విషయంలో మరో రచయిత సాయి మాధవ్ బుర్రా గురించి చెప్పుకోవాలి. స్వచ్ఛమైన తెలుగు రచయిత అనే మాట ఆయనకి సరిపోతుంది. మిగతా సినిమాల మాట ఏమిటో కానీ క్రిష్తో ఆయన పనిచేసిన సినిమాలకు ఒక్క ఇంగ్లీష్ పదం రాకుండా జాగ్రత్త పడి తెలుగు మాటలతోనే తూటాలు పేల్చిన రచయిత బుర్రా. ఈ మధ్య వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సంభాషణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమా చివరిలో సాహో శాతకర్ణి అనే ఒక మాట రాశారు బుర్రా. సాహో అనే మాట ఆయనేం పుట్టించలేదు, భాషలో ఉన్నదే. అయితే ఆయన వెతికి మళ్ళీ పట్టుకున్నారు, మళ్ళీ చెవికి వినిపించారు. ఇది చాలామందికి నచ్చేసింది. ఎంతలా నచ్చిందంటే బాహుబలి పార్ట్ 2లో ఏకంగా ఈ మాటతోనే పాట కూడా వచ్చింది. సాహోరే బాహుబలి అంటూ జనం ఊగిపోయారు. సాహో అనే మాట బాహుబలి మొదటి భాగంలో ఎక్కడా వినిపించలేదు. పార్ట్ 2లో ఏకంగా పాటే అంటే అది బుర్రా మాట మహిమే. అక్కడితో ఆగలేదు. ప్రభాస్ కొత్త సినిమాకి ఏకంగా సాహో అనే టైటిల్నే పెట్టేశారు. ఇప్పుడు మరో సినిమాలో సాహో వినిపించింది. అల్లు అర్జున్ కొత్త సినిమా డీజే, ఈ సినిమా నుండి ఓ పాట విడుదల చేశారు. ఈ పాటలో కూడా సాహో అనే మాటను వాడారు. మొత్తం మీద శాతకర్ణి కోసం బుర్రా రాసుకున్న మాట ఇప్పుడు ట్రెండ్గా మారిపోయింది. ఈ సందర్భంగా బుర్రాకి ఇండస్ట్రీ అంతా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ వర్గం వాళ్ళు.